ప్రపంచంలో హిందువులు పూర్తిగా జాగృతం అవడం ప్రారంభించారు. ఒక మంచి సంకేతం. ఎందుకంటే శతాబ్దాలుగా హిందువుల యొక్క నిర్లిప్తత, దేవుడు చూసుకుంటాడులే, ఏది నారు పోసిన వాడే నీరు పోయడా లాంటిది, లేదంటే కనుక ఎవడి పాపాన వాడే పోతాడు అన్నటువంటిది. నారు పోసిన వాడే నీరు పోయడా అన్నది ఒకనాడు జనాభా పెరిగిన రోజులలో హిందువుల యొక్క ఫీలింగ్ గురించి వచ్చినట్టు. బట్ ఆ తర్వాత మనం కుటుంబ నియంత్రణ వాటి వైపుకి వెళ్ళి కంట్రోల్ చేసేసాం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నది హిందువుల మీద దాడి. వీటిది ఏం చెప్తున్నామంటే ఎవడి పాపాన వాడే పోతాడు అన్నది. కానీ ఎవడి పాపాన వాడే కాదు, దానివల్ల హిందువులు పోతున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్నది. బెంగాల్లో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇట్లాంటి దశలో జరుగుతున్నటువంటిది బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో ప్రపంచ హిందువులు ఏకమవ్వడం ప్రారంభించారు. బంగ్లాదేశ్లోని హిందువులే ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించడం చూసాం. అదే సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఎదుట న్యూయార్క్లో కంటిన్యూస్గా యాజిటేషన్ జరుగుతున్నాయి. అదే సందర్భంలో అమెరికా తరపున డొనాల్డ్ ట్రంప్ పార్టీ సీనియర్ లీడర్ ప్యాట్ ఫాలన్ కూడా హిందువులకి సపోర్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేయడం అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఎవరైతే మతోన్మాదంతో హిందువుల మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలన్నటువంటి డిమాండ్ చేశారు ఆయన.